నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వివి రమణ కాలనీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుక. గంగుపాము జగదీష్ ఆధ్వర్యంలో అనకాపల్లి మండల స్థాయి వాలీబాల్ పోటీలు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ వెల్లడి. ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పరుగుల సత్యప్రభ. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మాస్ వార్నింగ్. చదువు కోసమే కళాశాలలకు రావాలని జిల్లా కలెక్టర్. అనకాపల్లి మండలం బవులువాడ పంచాయతీ వివి రమణ కాలనీలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకల్లో భాగంగా అనకాపల్లి మండల జనసేన పార్టీ నాయకుడు గంగుపాము జగదీష్ ఆధ్వర్యంలో అనకాపల్లి మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుపాము జగదీష్, ఎంపీటీసీ తోట విజయ్, మాజీ అర్జున్ రావు, ఎల్ఐసి అప్పారావు మాట్లాడుతూ మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదినం పురస్కరించుకొని అనకాపల్లి మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ టోర్నమెంట్కి మండల స్థాయి నుంచి 15 టీములు పాల్గొన్నాయని అన్నారు. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని అనకాపల్లి మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొంతిన శ్రీనివాసరావు, ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, బొత్తుల రమేష్, కరణం శ్రీనివాసరావు, చెక్కలన్న, సందిని సునీల్, ముమ్మిన అప్పారావు, ఇంటి తాతారావు, తంగేటి శివ, తిరుబిల్లి సత్యనారాయణ, కల్లూరి సంతోష్ మరియు కూటమి నాయకులు, బవులువాడ పంచాయతీ గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. బగులుబడి పట్టండి, కొంచెం పట్టండి. కొంచెం పట్టండి. అందరికీ నమస్కారం అండి. రేపు అనగా 4వ తారీఖున మా ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి శ్రీ కొనతాల రామకృష్ణ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు బగుడువాల్లో మన మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి ముఖ్య అతిథిగా మన జనసేన పార్టీ అనకాపల్లి జనసేన పార్టీ
ఇన్ఛార్జ్ అయినటువంటి భీమశెట్టి రామకృష్ణ గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా ఘన విజయంగా ఈరోజు క్రీడాకారులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసి చాలా ఘన విజయం చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మా కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ బగులవాడలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో ఈ చక్కటి కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మాకు నిజంగా చెప్పాలంటే కనుక కొంతాల రామకృష్ణ గారి టీంలో పనిచేయడం నిజంగా మాకు అదృష్టం. ఈరోజు రేపు ఆయనకి జరగబోయే జన్మదిన వేడుకల్లో మరి వాలీబాల్ పోటీల్లో గెలిచినటువంటి మొదటి టీం ఏదైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి 8,000 రూపాయలు, మరి రెండో బహుమతి 5,000 రూపాయలు వాళ్ళ చేతుల మీదుగా మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు అవుతున్న ఈ మన మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో సుమారు 15 గ్రామాల నుంచి క్రీడాకారులు విచ్చేశారు. ఈరోజు బగులవాడ వీవరమ్మ కాలనీలో అత్యంత పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు అన్ని విలేజ్ల నుంచి కూటమి నాయకులు రాకతోని కార్యకర్తలు రాకతోని మరి భవిష్యత్తులో కూడా నెక్స్ట్ బర్త్డే అంటే రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ ఇయర్ ఆయనకి జరగబోయే జన్మదిన వేడుకలకి ఇంతకంటే ఘనంగా చేయాలని చెప్పి మేము అందరూ అనుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రేపు 4వ తారీఖున మన అనకాపల్లి మాజీ మంత్రివర్యులు అలాగే శాసనసభ్యులైనటువంటి శ్రీ కొంతాల రామకృష్ణ గారి జన్మదిన పురస్కరించుకొని బగులవాడి గ్రామం వివి రమణ కాలనీలో అత్యంత వైభవంగా మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ భీమశెట్టి రామకృష్ణ గారు విచ్చేసి యువకులందరినీ కూడా ప్రోత్సహించారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గంగపాం జగదీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రామకృష్ణ గారు రానున్న జన్మదిన వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటారని కోరుకుంటూ సెలవు. శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ రామకృష్ణ గారికి జన్మదినోత్సవం పురస్కరించుకొని బౌలవాడ గ్రామంలో స్కూళ్ళందు పుస్తకములు పెన్నులు కలిసి స్టూడెంట్ విద్యార్థులు పంచుతున్నాం. కాబట్టి అందరూ కూటమి నాయకులందరికీ సహకరించడం కోరుతున్నాం. నమస్కారం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. మా ప్రీతమ నాయకులు అనకాపల్లి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారు పుట్టినరోజు వేడుకలు మా బగులవాడ గ్రామంలో ఇక్కడ వివిరాణ కాలనీ యందు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి చేసిన మా ఇన్ఛార్జ్ అయిన అనకాపల్లి ఇన్ఛార్జ్ అయిన రాంకీ గారు రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి క్రీడాకారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ స్థాయిలో శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని ప్రారంభించామని అన్నారు. ఇంటర్ విద్యలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఇంటర్మీడియట్ అధికారి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రులు మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరందరి సహాయ సహకారాలతో గౌరవ విద్యాశాఖ మంత్రి వారు శ్రీ నారా లోకేష్ అన్న గారు ఈవేళ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించడం చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆనందం పెళ్ళిబిగుతుంది. ఎంతో నాణ్యమైనటువంటి మెనూని రెడీ చేసి ఆయా ప్రాంతాల వారీగా వాళ్ళకి తిండికి ఉండే అలవాట్లు వాటన్నిటిని సమీకరించి అక్కడ మెనూని సిద్ధం చేసి దాంట్లో పోషక విలువలను కూడా ఉండేటట్టుగా ఒక మెనూ తయారు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం. ఒక లోకేష్ అన్న గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా ఒక ప్రణాళికాబద్ధంగా విద్య యొక్క ప్రక్షాళన చేసి మొత్తం ఈ విద్యాశాఖని మళ్ళీ అన్ని సౌకర్యాల్ని సమకూర్చి కార్పొరేట్ ప్రైవేటు సంస్థలకు ధీటుగా ఈ పాఠశాల కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలని ప్రభుత్వ
విద్యా సంస్థల్ని బలోపేతం చేసే దిశగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గారావు ప్రగడ. నేను ఈ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఆర్ఐఓగా కూడా చేస్తున్నానండి జిల్లాలో. అయితే ఈరోజు మన డిస్ట్రిక్ట్లో 38 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సుమారుగా 11,000 మంది పైచీలకు విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అన్ని కళాశాలలో కూడా పకడ్బందీగా చాలా కలెక్టర్ గారి సహాయంతో, కలెక్టర్ గారి అజమాయిషీలో ప్రభుత్వం ప్రకటించినటువంటి మెనూ ప్రకారము ఫుడ్ని అయితే సప్లై చేయడం జరుగుతుంది సార్. ప్రస్తుతానికి ఈ కళాశాలకైతే మన గౌరవ ఎమ్మెల్యే గుండు శంకర్రావు గారు కూడా హాజరై విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రత్యేకంగా తెలియపరచడం జరిగింది సార్. విద్యార్థులందరూ బాగా స్పందించారు. అయితే యాక్చువల్గా అయితే మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ చాలా పేద విద్యార్థులు సార్. వాళ్ళు వివిధ దూరాల నుండి వచ్చి క్యారేజీలు లేకుండా కూడా కొంతమంది పిల్లలు మధ్యాహ్నం భోజనం లేకుండా కూడా మా పాఠశాల వినడం జరుగుతుంది సార్. అయితే ఈ సమస్యని మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు గమనించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, నాకు 42 సంవత్సరాల సర్వీస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాలాంటి పేద విద్యార్థులకు సహకారం అందించినందుకు వాళ్ళకి మేము మా కళాశాల తరఫున విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. దీనివల్ల ఏంటంటే ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మాయబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాలేజీ అధ్యాపక సిబ్బంది ఎమ్మెల్యే సత్యప్రభకు స్వాగతం పలికారు. విద్యార్థులతో ఎమ్మెల్యే మమైకమయ్యారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని అందించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, నగర పంచాయతీ నాయకులు బొద్దిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, మీసాల రాజు, బ్యాంక్ రాజు, కోనాల వెంకటరమణ, వాగు రవి, రుచి రమేష్, బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, పలివేల శ్రీనివాస్, చిక్కాల లక్ష్మణరావు, అనంతపురం రాజు, పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారి పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వాన్ని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోనే ఒకేసారి 475 కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు. నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి, తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ భోజన పథకం ప్రారంభించడం అన్నది నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక అద్భుతం. దీనికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆంధ్ర అన్నపూర్ణ అని అనిపించుకున్న డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అన్నది నిజంగా చరిత్రలోనే ఒక అద్భుతమైనది. దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భోజన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు స్వీకరించి వారి మానసిక వికాసాన్ని పొందించి, ఇంకొక ముఖ్య ఉద్దేశం సహపంక్తి భోజనం చేయడం వల్ల విద్యార్థుల్లో సోదరభావం, స్నేహభావం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వీటిలన్నిటిని వారు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకువెళ్ళడంలో మా కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మధ్యాహ్న భోజనంలోనే కొన్ని దిక్కుల క్వాలిటీ ఉంటలేదు మేడం, దీని మీద మీరు చర్యలు ఏమైనా తీసుకుంటారా? వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఈ పథకం ఉన్నదో హై స్కూల్లోని కళాశాలలోని కాలేజీల్లోని ఉన్నదో వాటిలన్నింటినీ కూడా మేము శ్రద్ధ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది. అక్కడ ఉన్న నాయకులకు కూడా దీని మీద ఒకసారి సరైన అవగాహన కల్పించుకుని మధ్య మధ్యలో మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాం. ఖచ్చితంగా ఇది అంతా కూడా ఎక్కడా నాణ్యతా లోపం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకారమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. మంచి విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరేందుకు విద్యార్థులు కృషి చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు కాకుండా చదువు కోసం మాత్రమే కళాశాలలకు రావాలని జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. సామర్లకోట జూనియర్ కళాశాలలో శనివారం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ సభలో కలెక్టర్ మాట్లాడారు. సామర్లకోట జూనియర్ కళాశాలలో గంజాయి విచ్చలవిడిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపించడం సిగ్గుచేటు అంటూ కలెక్టర్ అన్నారు. మంచి విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటూ ఆటపాటలు, చదువు కోసం మాత్రమే కళాశాలల్లో ఉండాలని కలెక్టర్ మోహన్ కోరారు. గంజాయి, ఇతర వ్యవహారాల్లో ప్రమేయం ఉంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కొందరు పలికిమాలిన విద్యార్థుల బ్యాచ్ కారణంగా మంచి విద్యార్థులు కూడా చెడిపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గంజాయి కార్యకలాపాల్లో ఉంటే విద్యార్థులను కళాశాల నుంచి తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు కౌడ చైర్మన్ తుమ్మాల రామస్వామి బాబు పాల్గొన్నారు. 9 గంటల నుంచి 5 గంటల వరకు పెంచడం, సో పిల్లలు ఎక్కువసేపు కాలేజ్లో ఉండి చదువుకోగలగాలి అన్న ఉద్దేశంతో చేసిన పని. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న 2 లక్షల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అకాడమిక్ గైడెన్స్ మరియు మానిటరింగ్ సెల్, సో పిల్లల్లో ఈ జిల్లా మరియు ప్రాంతీయ స్థాయిలో అకాడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో బేసిక్గా బోధన నాణ్యత పెంచాలి, ఈ పర్సంటేజెస్ రావాలి, అండ్ పాస్ పర్సంటేజ్ మరి దారుణంగా 30-20% ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి, మన జిల్లాలో ఉన్నాయి. సో దాన్ని అట్లీస్ట్ 80-85 తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రామ్ ఇది. అలాగే ఈ ఇంటర్నల్ వాల్యుయేషన్ అంటే సెంట్రలైజ్డ్ అంతర్గత మూల్యాంకనం అంటాం. సో ఈ అంతర్గత మూల్యాంకనంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే పిల్లల్ని చదివిస్తున్నారో అదే లెక్చరర్స్కి వాళ్ళ బాధ్యత అప్పచెప్తూ మార్క్స్ రావాలి, ఎట్టి పరిస్థితుల్లో పిల్లల నుంచి చదువు కంటిన్యూస్గా కావాల్సిన దాని బోధన పరిమాణాలు పెంచిన తర్వాత మార్క్స్ రావడం ఉద్దేశంతో యూనిట్ పరీక్ష, తర్వాత త్రైమాసిక పరీక్ష అన్నీ కలిపి ఒక సెంట్రలైజ్గా ప్రశ్నాపత్రాలు అంటే పై నుంచి ప్రశ్నాపత్రం రావడం, ఇక్కడ ఎవాల్యుయేషన్ చేయడం, అలాంటి సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తూ సంకల్ప్ అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి 3 monthsకి పిల్లల డెవలప్మెంట్ అంటే ఎంతవరకు స్కోర్స్ వస్తున్నాయి, ఎంతవరకు మార్క్స్ వస్తున్నాయి, దాంట్లో ఎంతమంది పాస్ అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు చూడటం, దాంట్లో కేటగిరీస్ పెట్టడం, ABC కేటగిరీస్ పెట్టడం. సో ఇవి చేయటం వల్ల ఒక్కొక్కటి బయటికి చెప్పడానికి బాగానే ఉంటాయి, గ్రేడ్లు ఉండకూడదు, కాంపిటీషన్ ఉండకూడదు, అందరు బాగా చదువుకొని అంత బాగానే ఉంది. కానీ మార్క్స్ గ్రేడ్స్ లేకపోతే నేను నాకన్నా పైన ఉన్నవాడిని కింద ఉన్నవాడిని చూడకపోతే నేను ఎక్కడున్నానో తెలియదు కదా. ఐ రైట్? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఈరోజు ఇక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎవడు ఈ కాంపిటీషన్ అంటూ ఏం లేదు, మీరు ఎలా చేస్తున్నా పని బాగానే ఉంటుంది, ఎవడు అలా చెప్పడు. మీరు బాగా చేస్తే ఉద్యోగాల్లో ఉంటారు, లేకపోతే బయటకు వదిలేస్తారు, అంతేనా? ఎవడు పనిలో పెట్టుకోరు, 2వ రోజు జీతం కూడా ఇవ్వకుండా బయటకు పంపించేస్తారు. ఉంటారు కదా మీ ఇళ్ళల్లో అందరూ అన్నదమ్ముళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, సిస్టర్స్ కానీ లేకపోతే బ్రదర్స్ ఎవరైనా పనిచేసేవాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారా, ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఒకసారి అడిగి చూడండి తెలుస్తుంది కాంపిటీషన్ ఎలా ఉంటుందో. సో దానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ చెడిపోతే ఆ తర్వాత మళ్ళీ లైఫ్లో మళ్ళీ వెనక్కి రాలేదు. సో ఐ నో మై స్కూల్ ఫ్రెండ్స్ చాలామంది ఇంటర్మీడియట్ టైంలో చెడిపోయి ఈ రకరకాల అలవాట్లు, డ్రగ్స్ అని ఇదని అని చెడిపోయిన వాళ్ళు ఇప్పటికీ, ఐ కమ్ ఫ్రమ్ కడప ఏరియా, ఇప్పటికీ ఇంట్లో ఏదో కూలి పనులకు అట్లా పోయేవాళ్ళు ఉన్నారు. నాతో పాటు చదువుకున్నారు, చదివేంత వరకు నాతో పాటు బాగానే చదివేవాళ్ళు 10th class వరకు. ఆ తర్వాత చెడిపోవడం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి రాలేదు, ఆ తర్వాత రాదు కూడా. ఐఎమ్ టెలింగ్ మీకు, అది నవ్వు వస్తుండొచ్చు అక్కడ చాలా మందికి. ఐఎమ్ టెలింగ్ యూ, ఆఫ్టర్ 10 years యూ విల్ రిమెంబర్ మీ. ఇలా ఒకటి చెప్పాడు, నేను ఆ రోజు వినలేదు, నవ్వుకుంటూ ఉన్నాం. ఈరోజు రోడ్డు మీద ఉందానికి కారణం అదని మీరు రేపు మాట్లాడతారు. బాబు
మీరు ఇలా పనికి రాకుండా తయారైపోయి మా అమ్మ నాకు భారంగా తయారైనా అని మీరు ఆ రోజు చెప్తారు. ఆ రోజు హాస్పిటల్ అనిపిస్తుంది. అని వీళ్ళు ఉండే ప్లేస్ లో ఇంకా దేనికి పని కాకుండా ఒక గ్రూప్ తిరుగుతుంటారు. దాంట్లో చాలా మంది మీరు ఇక్కడ కనపడతారని తెలుస్తుంది. సో దయచేసి చెప్పేది ఇంపార్టెంట్, వినండి. ప్రతిసారి చెప్పే అవకాశం రాదు, మీకు వినే పరిస్థితి ఉండదు. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మా ప్రిన్సిపల్ గారు, ముఖ్య అతిథి మన కలెక్టర్ గారు, అలాగే మన బాబు గారు, అలాగే వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు కనుక అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం, పిల్లలందరికీ కూడా దేవం. చాలా సంతోషం. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పడితే కేంద్రం నుంచి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఆలోచనతో ఆయన ఇద్దరు ఉన్నారు. అంతేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సలహాలు ఇచ్చి మరి ఆ సలహా ప్రకారం మనం కూడా ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారి మాట ఏమో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ మాట చంద్రబాబు నాయుడు గారు. ఈ సీతమ్మ గారి గురించి చెప్పాలంటే సీతమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14-19 ఉన్నప్పుడే కోనసీమలో బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అంటే నేను కోనసీమ వస్తుడిగా నాకు అలవాటు ఉంది కనుక వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ హిస్టరీ కానీ అంతా డొక్కా సీతమ్మ గారి గురించి నాకు తెలుసు. సీతమ్మ గారు మరి ఎవరు యాత్రికులు వెళ్ళినా అక్కడ నరసింహస్వామి గుడి ఉంది అక్కడ రాజూరులోని. ఆయన నడిచెళ్ళి కూడా అప్పుడు ఆ రోజుల్లో నడిచెళ్ళినప్పుడు ఈవిడే పిలిచి భోజనాలు పెట్టి అందరినీ పంపించేది, గౌరవంగా పంపించేది. దాని చేత డొక్కా సీతమ్మ ఎవరు మాట చెప్పుకున్నా డొక్కా సీతమ్మ పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ పేరు మన ప్రభుత్వం ఇంక్లూడ్ చేయాలని చంద్రబాబు నాయుడు సలహాలు ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం భోజన పథకానికి మరి ఇలా డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం పోయి టైంలో పిల్లలు వస్తారు, ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఉండదు, తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతాం. ఇవన్నీ కూడా చాలా ఉపకారాలు ఉన్నాయి. పీస్ఫుల్గా చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాని ఉద్దేశంతో మన పర్సెంటేజ్ పెంచాలి, అక్షరాస్యత పెంచాలి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాడు. అందరూ కూడా 70% ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, 70% చదువుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. అందుకే మధ్యాహ్నం భోజన పథకం కూడా పెట్టడం జరిగిందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తాం. ఒక విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది పూర్తవుతుంది. ఒక జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం వెనకబడిపోయిందనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఆ రోజు బేషరతుగా మద్దతు తెలిపి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పరిపాలన చేయడానికి సుగమం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందించవలసినటువంటి అవసరం ఉంది. మనల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారని, ఇటువంటి పథకాన్ని మీకు అందించినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి పేరు నిలబెట్టే విధంగా మీరు అందరూ కూడా చదువుకోవాలని, ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే అడిగిన వెంటనే స్పందించేటువంటి మన శాసనసభ్యులు రాజప్ప గారు ఉన్నారు. మరీ ముఖ్యంగా కలెక్టర్ గారు మంచి ప్రభుత్వంలో మంచి అధికారులు ఉంటారని చెప్పడానికి కారణం మన కాకినాడ జిల్లా అధికారి కలెక్టర్ గారు మనకి ఉండటం కూడా చాలా గర్వం. ఏ విషయం చెప్పినా స్వయంగా వెళ్ళి చెప్పవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కలెక్టర్ గారి దగ్గరికి. వెంటనే ఎమ్మెల్యే గారు కానీ ఏ నాయకులు కానీ ఫోన్ చేసినా వెంటనే స్పందించేటువంటి మంచి గుణవంతుడైనటువంటి కలెక్టర్ గారు ఉండటం కూడా మన జిల్లాకి చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే హెచ్ఎం గారు కూడా మన కాలేజీ పరిస్థితి చెప్పడం జరిగింది. అవి పెద్దలు వారు మాట్లాడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పి గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4/1/2025 శనివారం వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి శాస్త్రవేత్త ఫోటోలకు పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శన గురించి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పిల్లలలో చిన్న వయసు నుంచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన వాళ్ళలో సృజనాత్మకత పెరుగుతుందని, ఉపాధ్యాయులు వీటికి అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దే ప్రదర్శనలు వారికి తోడ్పడతాయని ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొన్న 23 మండలాల విద్యార్థులు తయారు చేసిన యంత్ర పరికరాలు ప్రదర్శనలను
తిలకించారు. పిల్లలను అడిగి వాటి గురించి తెలుసుకున్నారు. పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలు చేసి అలరించారు. వైజ్ఞానిక లోగో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ పిల్లలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూడా ఈ సందర్భంగా ప్రారంభించి పిల్లలకు స్వయంగా వడ్డించారు. కన్వీనర్ షేక్ సలీం బాషా, చైర్మన్ మహేష్ కుమార్, వీళ్ల వెంకటేశ్వరరావు, శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణ, శాసనసభా మండలి సభ్యులు గనిశెట్టి నాగలక్ష్మి, మండల అధ్యక్షురాలు శ్రీమతి బోండా నాగమణి, సర్పంచ్ రావిరాల మౌనిక, ఎంపీటీసీ సభ్యులు పి గన్నవరం పులపర్తి వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు నల్ల వెంకట దుర్గారావు, చైర్మన్ పాఠశాల పి పల్లవి, తహసీల్దార్ పి గన్నవరం, బివిఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి చింతా వీరభద్ర, మండల విద్యాధికారి దొంగ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు పి గన్నవరం ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలను ప్రశంసించి వారు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు. ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. డిస్ట్రిక్ట్ సైన్స్ పేరు నిర్వహించడం జరిగింది. ఇది ఎంతో అద్భుతంగా, ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను కనబరచడానికి, అది కూడా ఆ ప్రతిభ ఎటువంటిదంటే సైంటిఫిక్ అప్రోచ్. సైంటిఫిక్ అప్రోచ్ వాళ్ళకి ఏ విధమైనటువంటి మేధా సంపద ఉందో అది తెలియజేసే రీతిలో వాళ్ళు వివిధ రకాలైనటువంటి వాళ్ళ ప్రతిభను ఆ సైంటిఫిక్ రూపంలో వాళ్ళు ఏం తయారు చేశారో ఏంటనేది ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ చూసి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేధావులు విద్యా వైజ్ఞానిక రంగాల్లో మన జిల్లా నుండి ఈ విధమైనటువంటి విద్యార్థులు వాళ్ళ ప్రతిభను కనబరిచినందుకు చాలా ఆనందంగా ఉంది. అంచేత ఇటువంటివి మన జిల్లా నుంచి ఇంకా రాష్ట్రం నుంచి దేశానికి కూడా వీళ్ళ యొక్క ప్రతిభను కనబరుస్తారని ఆశిస్తూ ఇది సంక్రాంతి పండుగగా తిలకించడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. అందులోకి ఈ జిల్లాలో 26 మండలాలు ఉండగా అది ప్రత్యేకించి పీగన్నూరులోనే జరగడం అనేది నాకు ఇంకా ఆనందంగా ఉంది. మరి ప్రత్యేకించి నా నియోజకవర్గంలో ఇది జరగడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా డిస్ప్లేస్ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే తరాల్లో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆ విధంగా విద్యార్థులకి ఈ విద్యా వైజ్ఞాన సదస్సు అనేది బాగా వాళ్ళు లోపల వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచనల్ని బయటికి రెక్కించడానికి తీసుకురావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 200 పాఠశాల విద్యార్థులు వచ్చి వీక్షించడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ విద్యా వైజ్ఞాన సదస్సు అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. 22 మండలాల నుంచి వచ్చారు విద్యార్థులు. సుమారుగా 110 డిస్ప్లేస్ ఉన్నాయి. సుమారు 800 మంది ఇప్పుడు పార్టిసిపెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా ఇక్కడ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో గల జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ కె శ్రీదేవి ఆధ్వర్యంలో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మండల ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, సర్పంచ్ నేతల జయరత్న కుమారి, మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ కుల మతాలకు అతీతంగా అందరికీ ఆకలి తీర్చే గొప్ప మహాతల్లి అని, కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడమే కాకుండా జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తింపు చేయడం శుభదాయకమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. క్షమాపణ తెలియజేసుకుంటూ అలాగే డొక్కా సీతమ్మ గారు మాస్టర్ చెప్పారు, ఆవిడ ఆస్తినంతటినీ కూడా ఆకలితో అలంబించిపోయిన వాళ్ళందరికీ కూడా, దారిన పోయే బాటసారులందరికీ కూడా అన్నం పెట్టి వాళ్ళందరినీ ఆదుకున్న మహా మనిషి డొక్కా సీతమ్మ గారు. ఆవిడ పేరు మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత రాజకీయ పార్టీలు మీ అందరికీ తెలుసు, రకరకాల పేర్లతో వాళ్ళ పార్టీ నాయకుల పేర్లతో అనేక కార్యక్రమాలు చేశారు. ఈవేళ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఈ దేశంలో ఉన్నత స్థానంలో ఉన్నారో, ఎవరైతే ఈ దేశానికి సేవ చేశారో వాళ్ళందరి పేర్ల మీద ఒక్కొక్క కార్యక్రమం పెట్టాలని ఆలోచనతో ఈరోజు డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం చాలా ఆనందనీయం. మీ అందరికీ తెలుసు, డొక్కా సీతమ్మ గారు గురించి మాస్టర్ చెప్పారు. ఆ డొక్కా సీతమ్మ గారు మున్మనవరాలు మన హై స్కూల్ హెచ్ఎం గారు. అంటే అవి కూడా మన దగ్గరే ఉన్నాయి. మరి అలాగే మీ అందరికీ కూడా చాలామంది పెద్దలందరూ, నా సహచర నాయకులందరూ, టీచర్లందరూ అనేక విషయాలు చెప్పారు. నేను చెప్పాల్సిన విషయాలన్నీ కూడా నోకరాజన్ చెప్పాడు. నాకు విద్య అంటే చాలా ఇంట్రెస్ట్.
ఎందుకంటే నేను చదువుకోకపోయినా 10 మందిని చదివించి వాళ్ళ మంచి మార్గంలో పెట్టినట్టయితే ఈ సమాజం బాగుంటుంది అన్న ఆలోచన నాకు చిన్నప్పటి నుంచే ఉంది. నేను పెద్దగా చదువుకోపోయినప్పటికీ కూడా ఇవాళ మీ కాలేజీలో పనిచేస్తున్న మా మిస్సెస్ని నాకు ఇంటర్మీడియట్లో పెళ్ళి అయిపోతే డిగ్రీ డబ్ల్యూఎంఏ వరకు చేయించి ఈవేళ మీకు టీచర్గా వచ్చిందంటే మరి నాకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి అలాగే నాకెక్కడ నాస్తి కూడా లేదు. నా పిల్లలకి మంచి చదువుకోగలిగాను, అదే నా ఆస్తి, అదేరా మీకు ఇచ్చిన ఆస్తి అని చెప్పి నా పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. మరి మీ అందరూ కూడా ఉన్నతంగా చదువుకున్నట్లయితే ప్రభుత్వాలు అనేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈవేళ ఇప్పుడే నాకు తెలిసిన వార్త, త్వరలో అనితమ్మ గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 5 కోట్ల రూపాయలతో నక్కపిల్లో కట్టబోతున్నారు. ఇప్పుడు ఆ మీటింగ్ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇందాక నోకరాజన్న గారు చెప్పినట్టు నక్కపల్లి మండలంతో హోమ్ మినిస్టర్ గారికి ప్రత్యేక బంధం ఉంది. ఇదే కాలేజీలో వాళ్ళ నాన్నగారు కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశారు. అదే ప్రిన్సిపాల్ క్రమశిక్షణతో మరి అనితమ్మ ఎంఏ గోల్డ్ మెడలిస్టు. ఈవేళ ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నీ తెచ్చిన నాయకురాలు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది అనితమ్మ అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు బొప్పన ప్రసాద్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తారీఖున జరిగిన గ్రామసభను పంచాయతీ లెక్కల్లో అవకతవకలు ఉన్నాయని, గ్రామసభను బహిష్కరించడం జరిగిందని, ఇదే విషయాన్ని కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అని చెప్పారు. కానీ ఈ రోజు జరిగిన గ్రామసభలో రికార్డులు పరిశీలించినా సరైన లెక్కలు చూపించలేదని, ఇది ఏమని ప్రశ్నించగా ఇప్పటి సెక్రటరీ శ్రీనివాసరావు ఇవే రికార్డులు ఇచ్చారని ఇప్పటి సెక్రటరీ అశోక్ తెలిపారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టవలసిందిగా కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు, సేనాపతి వరహాలు బాబు, అప్పని నాగేశ్వరరావు, గలాసుల చిన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొప్పన ప్రసాద్, మాది సిహెచ్ నాగాపురం. ఈరోజు మా గ్రామంలో గ్రామసభ జరిగిందండి. ఈ గ్రామసభలో కొన్ని లెక్కలు తేడాలు వచ్చి అడగడం జరిగింది. అయితే గత అక్టోబర్ 2వ తారీఖుని కూడా ఈ గ్రామసభ జరిగిందండి. ఆ గ్రామసభలో కూడా లెక్కలన్నీ అడిగితే సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ దాని గురించి ఏమీ స్పందన లేదు. లేకపోతే ఆ రోజు మేము గ్రామసభ బహిష్కరించాం. ఆ రోజు కాడి నుంచి ఈ రోజు దాకా కూడా దానికి ఎటువంటి లెక్కలు చెప్పలేదు. ఆ రోజు కూడా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం. స్పందనలో కంప్లైంట్ చేస్తే ఈ రోజుకి కూడా స్పందనలో అవి పట్టించుకోలేదు. అలాగే మళ్ళీ ఈరోజు కూడా మేము ఆ లెక్కలు అడిగితే ఎంబుక్కులు తెచ్చారు. తెస్తే ఈలోగా మరి పాత సెక్రటరీ మారిపోయాడు. ఈ కొత్త సెక్రటరీ తెచ్చి అన్నీ చూపిస్తే అందులో ఏవైతే తప్పులు ఉన్న దగ్గర 2-3 లక్షల దాకా మేము తేడాలు పట్టుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఆ సెక్రటరీని అడిగితే నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన పోయిన సెక్రటరీ చేశాడని సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. దీని మీద మరి గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిదీ ఇక్కడ గ్రామంలో కూడా తాగునీళ్ళకి కానీ అలాగే ట్యాప్లు చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాప్లు కూడా ఎక్కడా కూడా లేవు. ఇప్పుడు వచ్చి సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త సెక్రటరీ మరి కొత్తగా వచ్చారు. ఆయన ఏంటంటున్నారంటే మరి నేను కొత్తగా వచ్చానండి, నాకు ఇంకా పూర్తిగా ఇవన్నీ తెలియలేదని ఆయన చెప్పడం జరిగింది. మరి పాత సెక్రటరీ హయాంలోనే ఇవన్నీ కూడా అవకతవకలు ఎక్కువ జరిగాయి. ఈ సెక్రటరీ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఏమీ బిల్స్ మార్చలేదని చెప్పారు. దీని మీద మరి కలెక్టర్ గారు కూడా మరి గతంలో మేము కంప్లైంట్ ఇచ్చాం, ఏం పట్టించుకోలేదు. మరి దీనికి తగిన మన పంచాయతీరాజ్ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆ అధికారులందరూ కూడా దీని మీద చర్యలు తీసుకొని తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాతపట్నం మండల కేంద్రంలో సంఘ సంస్కర్త, రచయిత్రి, స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే 194వ జయంతి జాతీయ మహిళా ఉపాధ్యాయునుల దినోత్సవం, సంఘ సంస్కర్త, రచయిత్రి, స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే 194వ జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయునుల దినోత్సవ కార్యక్రమం పాతపట్నం ఎంఈఓ ఆఫీస్ ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి వంజీ
గోవిందరావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంచు కరుణాకర్ రావు పాల్గొని ఆయన మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలను ప్రారంభించి అట్టడుగు వర్గాల మహిళలకు చదువు చెప్పాను అని అన్నారు. ఎంపీడీఓ చంద్రకుమార్ పాల్గొని మాట్లాడుతూ తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వితంతు పునర్వివాహాలకు కృషి చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సిహెచ్ తిరుమలరావు, పెద్దలోకిడి హెచ్ఎం రాజు, గోపాలరాజు, మండల ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు. మీ ఎంఈఓలాగా ఎక్కువసేపు మాట్లాడము, మేము చాలా స్ట్రైట్ పాయింట్స్ మాట్లాడుతూ వెళ్ళిపోతాం. నా పేరు కరుణాకర్, నేను యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్. నన్ను రామరాజు మేస్టర్ ఎంఈఓ గారు చెప్పినట్టు ఒక వారం నుండి నన్ను పిలుస్తున్నారు. ఈరోజు 3వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి కార్యక్రమం ఉంది, కంపల్సరిగా మీరు రావాలి సార్ అని. అలాగే తప్పకుండా వస్తామండి అన్నాము. అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు సార్లు ఎంఈఓలు చెప్పిన తర్వాత మేము చెప్తే అసలు చాలా దీనిగా ఉంటుంది, అంటే ఏముండదు, మ్యాటర్ ఉండదు మేము చెప్పింది. ఎందుకంటే అంత బాగా ఇద్దరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు చాలా బాగా. అందుకేంటంటే గోవిందరావు గారు చెప్పినట్టు మనం చేస్తున్న వృత్తిలో మనము సేవ చేస్తే అదే పెద్ద సేవ, దేశానికి సేవ, అదే సేవ. అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఈరోజు సన్మానం పొందిన ఉపాధ్యాయులు గొప్ప అని కాదు, సన్మానం పొందిన వాళ్ళు తక్కువని కాదు. ప్రతి ఒక్కరు అదే స్ఫూర్తితో చేస్తే ఏదో ఒక రోజు మనకు గుర్తింపు అనేది వస్తుంది. ఈరోజు రామరాజు మేస్టర్ గుర్తించారు, రేపు ఇంకొకరు గుర్తిస్తారు. ఆ గుర్తింపు గురించి మనం చూడకుండా మనం చేసే పనిలో నిబద్ధత, స్పష్టంగా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ఎప్పుడు కూడా క్లారిటీగా చేస్తే మనకి ఎప్పుడు కూడా భగవంతుడు అనేది ఖచ్చితంగా చూస్తాడని నేను నమ్ముతాను. ఈరోజు సన్మానం పొందిన ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు పిల్లల్ని పంపించాలి. అయ్యగారిని కూడా మరి ఆయన ఏమైనా సెల్ ఫోన్ ఏమైనా మర్చిపోయారా, లేకపోతే ఇంకే వస్తువైనా మర్చిపోయారా కూడా చూడాలి. అన్నీ చూసుకొని మళ్ళీ స్కూల్కి రావాలి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి నిజం. చాలా మంది ఒరి వెళ్తూ బళ్ళు ఇప్పుడు స్కూటర్స్తో వెళ్ళి చిన్న యాక్సిడెంట్స్ కూడా గురవుతున్నారు. ఆ విషయం కూడా మనందరికి తెలుసు. మరి ఇప్పుడు స్త్రీకి ఎక్కడ స్వాతంత్రం వచ్చినట్టు? మహిళా ఉపాధ్యాయులకే దిక్కు లేదు, మరి సాధారణ గృహిణికి ఎక్కడుంది? మహిళా ఉపాధ్యాయురాళ్ళు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యని. సావిత్రిబాయి పూలే వరకు అవసరం లేదు. సార్ అన్నది ఎప్పుడో 1831లో జన్మించారు, 1848లో మొదటి పాఠశాలను స్థాపించారు. ఆనాటికి ఉండేటువంటి వ్యవస్థ చాలా ఎక్కువ. అసలు పాఠశాల స్థాపనే గొప్ప. అందులో మహిళలకు పాఠశాల ఏర్పాటు చేసి మరి ఇంకా సంఘ సంస్కరణ చేయాలంటే మత ఛాందసవాదులు, సమాజం పరివర్తన చెందడానికి ఇష్టపడిన వారు ఆ రోజు బురజల్లారు. ఈ రోజు కూడా మంచి పనికి మనం చొరవ తీసుకుంటే ఈవేళకి ఉన్నాయి, అడుగున అడ్డంకులు ఉంటుంటాయి. మరి ఆ రోజుల్లో చూడండి, వితంతు వివాహాలు, సతీ సహగమనాన్ని వ్యతిరేకించి ప్రజలకి ఈ చదువు ద్వారానే ఈ సంస్కారం నేర్పింది ఆమె. అన్ని వ్యతిరేకించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆమె చేస్తూ ఆమె కారణ జన్మురాలయ్యింది. అంటే ఆమె దేనికోసం పుట్టాము, ఇప్పుడు మన కోసం మనం పుట్టడం, మన కోసం మనం బతకడం అనేది అది ఎవరైనా చేస్తారు, ఏ ప్రాణి చేస్తుంది. ఇంకా బియాండ్ దట్ మనం ఏం చేశాము ఈ సమాజానికి, మన వంతు కృషి ఏం చేశాము అని స్ఫూర్తిదాతగా మనకి సావిత్రిబాయి పూలే ఈవేళ జన్మదినాన్ని మనం దండేసి ఏదో ఇదని కాకుండా ఆ స్ఫూర్తిని మనం పొందాలని, అదేవిధంగా ఈ సందర్భంగా మరి ఒక మంచి మహిళా ఉపాధ్యాయుల్ని ప్రతి సంవత్సరము మరి ఎంపిక చేసి వాళ్ళని సత్కరించే ఒక ఔదార్యాన్ని కలిగినటువంటి మన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పెద్దలు మన పారశెల్లి రామరాజు మాస్టర్ ప్రతి సంవత్సరం కూడా పాపం ఆయన ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చారో, సార్ పలానప్పుడు ఈ కార్యక్రమం 3వ తేదీ అని ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటారు. కొంతమంది ఉపాధ్యాయులు నేను గుర్తిస్తాను సార్, మీ సహకారం కావాలి, అందరి సహకారం కావాలి అని చెప్పి మిగతా పిల్లలు కూడా పాడు చేయడానికి తయారైంది అనేవాళ్ళట అప్పుడట. అంటే చదువుకుంటే పాడవుతారు అంటే అంటే ఏమి ఆశించింది ఆ సమాజం అంటే స్త్రీ అనేది వంటింట్లోనే ఉండాలి, మరి బయటికి రాకూడదు, ఆ తెర వేసుకునే ఉండాలి అంతే, ఏమైనా బయటికి రాకూడదు. మరి చదువుకి వెళ్ళాలంటే ఇంట్లో ఉండదు కదా, స్కూల్కి వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలి.
అందుకే వాళ్ళకి ఏంటంటే సంఖ్యలు వేసేవాళ్ళు 11 ఈమెకు కూడా 12వ సంవత్సరంలో పెళ్లి అయిపోయింది. అంటే సంఖ్యలు అవి ఇంకెక్కడ కథలో ఎందుకో బాల్య వివాహాలు అప్పుడు వచ్చాయి అంటే అమ్మయ్య లేకపోతే చదువు అంటారు, ఇంకా అది అంటారు, ఇది అంటారు, ఎందుకు ఈ బాధ, ఎవరినో ఇచ్చి ముడేస్తే ఇంకా నాకు పడి ఉంటుందిలే అని. అలాంటి సమాజంలో అంత వివక్షపూరితంగా ఉండేది. అవన్నీ ఆమె కలిసివేసింది. మనిషిగా పుట్టిన తర్వాత నా వరకు నేను ఆలోచించడం కంటే సమాజానికి నేను ఏమైనా చేయగలనా, చేస్తే అదే జన్మకి సార్థక్యము అని చెప్పి ఆమె కంకణం కట్టుకొని అలాగా బాలికల కోసం విద్యాలయాలు స్థాపించింది. ఆమె స్థాపించింది. ఎన్నో అపవాదులు ఎదుర్కొంది, అవమానాలు ఎదుర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8న విశాఖ నగర పర్యటనలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం జరగనున్న బహిరంగ సమావేశానికి విచ్చేస్తున్న సందర్భంగా మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది స్వాగతం పలికి సభను విజయవంతం చేసేందుకు జన సమీకరణ చేయాలని ఎంపీడీఓ పి పద్మజ కోరారు. సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పి పద్మజ మాట్లాడుతూ విశాఖ నగరంలో జరగనున్న ఈ బహిరంగ సభకు డ్వాక్రా, వెలుగు అధికారులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనేలా కృషి చేయాలని, గ్రామాల నుంచి సభకు తరలివచ్చే ప్రజలకు గ్రామాల నుంచి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ సభకు అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే తవ్వానపాలెంకి 5 బస్సులు అలాట్ చేయడం జరిగిందండి. అలాగే గొల్లలపాలెం పంచాయతీకి గొల్లలపాలెం 2, జగన్నాథపురం 1, అమరపిండి వానపాలెంలో 1, అలాగే సభవరంకి వచ్చేటప్పటికి చిన్న గొల్లలపాలెంకి 3 నేను రెస్పాన్సిబుల్ చేస్తూ తయారు చేయడం జరిగిందండి డ్రాఫ్ట్. అలాగే తవ్వానపాలెంకి 5 బస్సులు అలాట్ చేయడం జరిగిందండి. అలాగే గొల్లలపాలెం పంచాయతీకి గొల్లలపాలెం 2, జగన్నాథపురం 1, అమరపిండి వానపాలెంలో 1, అలాగే సభవరంకి వచ్చేటప్పటికి చిన్న గొల్లలపాలెంకి 3, సెక్రటరీకి సచివాలయ శాఖ వచ్చినట్టున్నారంటే అలాగే విభాగం వచ్చినట్టున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 8వ తారీఖుని మన గౌరవ ప్రధానమంత్రి గారు సందర్భంలో మన మండలానికి 7,500 మందిని మొబైల్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించున్నారండి. దానికి తగ్గట్టుగా మనకి 150 బస్సులని మనకి అలాట్ చేశారు. ఒక్కొక్క బస్సుకి 50 మంది చొప్పున మొత్తం 7,500 మందిని మనం ఇక్కడి నుంచి మొబైల్ చేయాల్సి ఉంటుందండి. దీనికి గాను మనకి గ్రామాల వారిగా అంటే బస్సులు అలాట్మెంట్ చేయడం జరిగిందని మనం దానికి మండల లెవెల్ అధికారులని ఇన్ఛార్జీలుగా కూడా పెట్టడం జరిగిందండి. అలాగే ఒక బస్సుకి 2 సచివాలయ సిబ్బందిని కూడా ఇన్ఛార్జీలుగా వేస్తున్నామండి. మనకి కోటపాడు నుంచి కూడా మనకి స్టాఫ్ని ఇస్తారు. అలాగే దేవరాపల్లి నుంచి కూడా మనకి స్టాఫ్ని ఇస్తారు. బస్సుకి 2 చొప్పున మన సచివాలయ సిబ్బంది 1, అలాగే పైనుంచి వచ్చిన సచివాలయ సిబ్బంది 1 వేద్దామని అనుకుంటున్నామండి. ఇంకా ఫర్దర్ గైడెన్స్ ఎలా ఉంటే అలా చేస్తామండి. దానికి ఈరోజు ఈ సమావేశానికి చేసిన ఎంపీ గారికి, ఎంపీడీ గారికి పంచాయతీ కార్యదర్శులకు, మండల స్థాయి అధికారులకు, మన వివో సంఘ అధ్యక్షులకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్స్ కి, ఇతర అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు మనం ఇంత అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు బుధవారం అంటే 8వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం మనకి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ లో కొంచెం సైలెంట్ గా ఉండాలి. గౌరవ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం కి మన మండలం నుంచి 7,500 మందిని మొబిలైజేషన్ చేయమని చెప్పారు. ఆ 7,500 మందిని కూడా తీసుకుని వెళ్ళడానికి మనకి 150 బస్సుల్ని అలాట్ చేయడం కూడా జరిగింది. ఆ టార్గెట్ ప్రకారం మనం ఏ ఊరికి
డ్వాక్రా గ్రూప్ వాళ్ళందరికీ కూడాను జనాన్ని మొబిలైజేషన్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎంతమంది మొబిలైజ్ చేయాలన్న దానికోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిగతా విషయాలన్నీ కూడా ఏమో గారు డీటెయిల్ గా ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశానికి చేసిన ప్రధాన ఎంపీ గారికి, పంచాయతీ కార్యదర్శులకు, మండల స్థాయి అధికారులకు, మన వివో సంఘ అధ్యక్షులకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్స్ కి, ఇతర అధికారుల అనధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు మనం ఇంత అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు బుధవారం అంటే 8వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం మనకి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ లో కొంచెం సైలెంట్ గా ఉండాలి. గౌరవ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం కి మన మండలం నుంచి 7,500 మందిని మొబిలైజేషన్ చేయమని చెప్పారు. ఆ 7,500 మందిని కూడా తీసుకుని వెళ్ళడానికి మనకి 150 బస్సుల్ని అలాట్ చేయడం కూడా జరిగింది. ఆ టార్గెట్ ప్రకారం మనం ఏ ఊరికి ఎన్ని బస్సులు పంపించాలనేదంతా కూడా మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్అవుట్ చేసుకున్నాము. దాని గురించి ఎప్పుడు బయలుదేరాలి, ఎలా బయలుదేరాలి అన్న దాని గురించి గౌరవ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి తెలియజేయడానికి మరియు మన ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇంకా డ్వాక్రా గ్రూప్ వాళ్ళందరికీ కూడా జనాన్ని మొబిలైజేషన్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎంతమంది మొబిలైజ్ చేయాలన్న దానికోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిగతా విషయాలన్నీ కూడా ఏమో గారు డీటెయిల్ గా ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. మన గౌరవ ప్రధానమంత్రి గారు మోదీ గారు బుధవారం 2వ తారీఖున వైజాగ్ వచ్చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని బస్సులు మనకి మన మండలానికి 150 బస్సులు ఇచ్చారన్నారు. ఆ బస్సులు ఏ గ్రామానికి వెళ్ళా చెప్పారు. అన్ని గ్రామాల నుంచి ఏ బస్సు ఖాళీ లేకుండా అందరూ కూడా ఆ బస్సు నిండా జనాలు ఎక్కించి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆ యొక్క మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఒక గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తున్నారంటే ఆయన్ని గౌరవించే బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి సభని గౌరవించాలి. ఈ చేత ఎన్ఆర్జీస్ మాత్రం చాలా బాగా కష్టపడి బస్సులన్నింటినీ కూడా జనాలు ఎక్కించాలని, అలాగే డాక్టర్ వాళ్ళు కూడా కొంచెం కష్టపడి జనాలను ఎక్కించాలని, మొబైల్ చేయాలని, అలాగే ప్రజాప్రతినిధులు కూడా కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా సెక్రటరీకి, సచివాలయం శాఖ వచ్చినట్టున్నారు, అలాగే విభాగంలో వచ్చినట్టున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 8వ తారీఖుని మన గౌరవ ప్రధానమంత్రి గారు సందర్భంలో మన మండలానికి 7,500 మందిని మొబైలైజ్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించున్నారండి. దానికి తగ్గట్టుగా మనకి 150 బస్సుల్ని మనకి అలర్ట్ చేశారు. ఒక్కొక్క బస్సుకి 50 మంది చొప్పున మొత్తం 7,500 మందిని మనం ఇక్కడి నుంచి మొబైలైజ్ చేయాల్సి ఉంటుందండి. దీనికి గాను మనకి గ్రామాల వారిగా అంటే బస్సులు అలాట్మెంట్ చేయడం జరిగిందండి. మనం దానికి మండల లెవెల్ అధికారులని ఇన్ఛార్జీలుగా కూడా పెట్టడం జరిగిందండి. అలాగే ఒక బస్సుకి 2 సచివాలయం సాంకేతికత సాయంతో వ్యవసాయంలో ముందడుగు వేసి రైతులకు అండగా నిలబడడమే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో సాంకేతికత మెలకువలు నేర్పి వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డ్రోన్లను ఉపయోగించి రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయానికి 43,403.33 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రైతులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.3 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగిందని సత్యానందరావు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకుంటేనే ఇక్కడ ప్రజలకు బాగుంటుంది. ఇక్కడ వనరులు ఉపయోగించుకోవాలి. రైతులు బాగుంటేనే అన్ని విధాలు అందరూ బాగుంటారు.
వ్యవసాయ మంత్రిని పంపించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్యశాఖ, సహకార, మార్కెటింగు, ఇంచుమించు రైతాంగానికి అనుబంధంగా ఏదైతే ఉన్నాయో ఆ శాఖల మంత్రిని మనకి ఇన్ఛార్జి మంత్రిగా పంపారు. వారు వచ్చిన వెంటనే కూడా మేము చెప్పడం జరిగింది, చాలా సంతోషం మీరు రావటం, ఈ జిల్లాని వ్యవసాయ పరంగా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ఉన్న అవకాశాలు పరిశోధించాలి, రైతులు బాగుండేలా చేయాలండి. దాని మీద దృష్టి పెట్టి వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. జాతీయ ఉపాధి హామీ నిధులు కూడా దానికి అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది. వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీ నిధులు అనుసంధానం చేసి ఒక పరిశ్రమగా భావించి ఇక్కడున్న ఉత్పత్తులు, మనకు వరి అవనివ్వండి, లేదా కొబ్బరి అవనివ్వండి, అరటి అవనివ్వండి, ఇంకా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో, ఇంటర్ క్రాప్స్ ఉన్నాయి, కోకో, లేదా ఇంకా కొంతమంది ఇంకా పామాయిల్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు, పూల తోటలు ఉన్నాయి, పండ్ల తోటలు ఉన్నాయి, బత్తాయి ఉంటాయి, అన్ని ఏ రకాలైన అవకాశాలు ఉంటాయి అన్ని రకాలు ఇక్కడ రైతులకు ఉపయోగపడే రీతిలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పెట్టి అన్ని రకాల కూడా ఉన్న కష్టాలని అధిగమించి ముందుకెళ్ళడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈలోగా రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి. అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందడుగు వేయాలి, టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలి. దానికోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టడం జరిగింది. మొన్న డ్రోన్ సమ్మిట్ జరిగింది విజయవాడలో, ఆ రోజు నేను కూడా వెళ్ళాను. ఆ సీకే కన్వెన్షన్లో జరిగితే డ్రోన్స్, రకరకాల డ్రోన్లు వచ్చినాయి, డ్రోన్ వల్ల ప్రయోజనాలు, పెద్ద సెమినార్ జరిగింది. అది దేశవ్యాప్తంగా సెమినార్. అది కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మన మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చారు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా. ఆనాడు చాలా ఆశ్చర్యపోయాం అక్కడున్న వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్ చూసి. మరి ఈనాడు ఇక్కడ మనం ఒక డ్రోన్ పెట్టారు ఇక్కడ, దాని గురించి కూడా చెప్పారు. ఎంత ఒక 5 నిమిషాల్లో ఎకరం పిచ్చికారీ చేస్తుంది, కేవలం 350 రూపాయలు ఖర్చు, 400 లోపు ఖర్చుతోటి నానో డిఏపి కానీ, నానో యూరియా కానీ, నానో ఏదైనా మన ఏది పిచ్చికారీ చేయాలన్నా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మనకి పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ అందిస్తూ ఉంది. జనవరి 5వ తేదీన విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం వద్ద గల కేసరిపల్లి గ్రామంలో జరగబోవు భారీ బహిరంగ సభ హైందవ శంఖారావంకి హిందువులందరూ లక్షలాదిగా తరలి రావాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు హైందవ శంఖారావం కాకినాడ జిల్లా కన్వీనర్ రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ అన్నారు. నేడు జరిగిన పత్రికా సమావేశంలో పట్నాయక్ మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ మన హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి దక్కలేదని ఆవేదన వెల్లబుచ్చారు. ప్రస్తుత హిందూ దేవాలయాల వ్యవస్థ ప్రక్షాళన జరగాలని అన్నారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వం నియంత్రణ నుంచి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థను అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది అన్నారు. పూజ్య ధర్మాచార్యులు శుభాశిస్సులతో దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా హిందువులు మనోభావాలను, సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలన్న లక్ష్యంతో హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని, హిందూ బంధువులందరూ లక్షలాదిగా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 300 బస్సుల వరకు చెలో విజయవాడ బయలుదేరుతున్నాయి. ప్రతి హిందువు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామన్నారు. అలాగే కరపత్రంపై ఉన్న 9240015333 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి మీకు వచ్చిన లింక్ ద్వారా పేరు రిజిస్టర్ చేసుకుని మద్దతు తెలపాలని కోరారు. కాకినాడ విభాగ్ సంఘటన కార్యదర్శి గంధం గోవింద్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద భారీ సమావేశం హైందవ శంఖారావం అన్నారు. హిందువులందరూ చైతన్యవంతులే లక్ష్య సాధనకి నడుం బిగించాలని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు చల్లా శ్రీకృష్ణవాణి మాట్లాడుతూ, హిందూ మహిళలందరూ వారి కుటుంబాలతో పాటు హైందవ శంఖారావంకు తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరారు. హైందవ శంఖారావం జెండాలు మరియు బ్యానర్లు ఆవిష్కరించారు. శంఖారావంలో పాల్గొనవలసిన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో పరిషత్ సీనియర్ నేతలు మద్దూరి శ్రీ రామచంద్రమూర్తి, గరిమెల్ల అన్నపూర్ణయ్య శర్మ, జిల్లా సహకార దర్శి జి ఉదయ బానోజీరావు, నగరాధ్యక్షులు రెడ్నం రాజా మరియు పూర్వ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, క్లుప్తంగా చెప్పండి, ఎక్కువ లెంగ్ది వద్దు ఛానల్ నుంచి. ఓకే. జై శ్రీరామ్.
మన కాకినాడ జిల్లాలో హైందవ శంకరావం కాకినాడ కార్యక్రమం ప్రకారం జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగే మహాసభకి కాకినాడ జిల్లా నుంచి అనేక విధాలుగా ఈ హిందూ సైన్యం అంతా కూడా హిందూ బంధువులు బయలుదేరుతున్నారు. అందులో భాగంగానే కాకినాడలో మనకి ఒక 50 బస్సుల దాకా బయలుదేరుతున్నాయి. మనకి జిల్లా అంతా కలిపి 300 బస్సుల దాకా బయలుదేరుతున్నాయి. హైందవ శంకరావం విజయవంతం కావటం కోసం ప్రతి హిందువు కూడా తరలి రావాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఈ జిల్లా కన్వీనర్గా, హైందవ శంకరావం జిల్లా కన్వీనర్గా నేను ప్రతి హిందువుని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా మనకి ఆ రోజున సుమారు ఒక 5 నుంచి 7 లక్షల వరకు కూడా విజయవాడలో హిందూ బంధువులందరూ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మనం చర్చించేది ఏంటంటే దేవాలయాలని మన హిందువులే మనకి దేవాలయాల ధర్మరక్షణ కోసం కాపాడటం కోసం హిందువులే దాన్ని నిర్వహించాలి. మధ్యలో ఎవరి జోక్యం కూడా ఉండకూడదు, అన్య మతస్థులు ఎవరు కూడా దేవాలయాల్లోనే ఉండకూడదు అని చెప్పేసి ముఖ్యంగా దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని, అవన్నీ దేవాలయాలకి చెందాలని, దేవాలయాల్లో ప్రతి చిన్న దేవాలయంలో కూడా దీప నైవేద్యాలన్నీ కూడా జరగాలని ఒక ప్రధాన ఉద్దేశంతో మహా ఉద్యమంగా విశ్వ హిందూ పరిషత్తు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే మరి ప్రతి గ్రామంలోని కూడా ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళి అక్కడ అందరినీ కూడా జాగృతం చేసి ఈ హిందూ సభకి తరలి రావటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే సుమారు మన కాకినాడ జిల్లా నుంచి ఒక 30 నుంచి 40 వేల వరకు కూడా హిందువులు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఇంకా ఎవరైనా హిందువులు రావాలి అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేస్తే, నా నెంబర్ 9849889359 ఫోన్ చేస్తే ఆ దగ్గరలో ఉన్న బస్సు ఎక్కడ ఉందో కూడా మేము తెలియపరిచి వారిని ఆ బస్సుల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతున్నాయి. అక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ ప్లేస్కి సుమారు ఒక 100 ఎకరాల వరకు కూడా అక్కడ పార్కింగ్ ప్లేసులు మన వైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి కూడా పార్కింగ్ ప్లేసులు 100 ఎకరాలు ఇప్పుడు 4 వైపుల నుంచి కూడా పార్కింగ్లు ఉన్నాయి. అలాగే భోజన వ్యవస్థ కూడా దగ్గరలోనే, పార్కింగ్ ప్లేస్కి దగ్గరలోనే భోజన వ్యవస్థ ఉంది, ఆ దగ్గరలోనే వేదిక ఉంది. కాబట్టి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్న ఈ మహాసభకి అందరూ కూడా తరలి రావాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక గురువు, అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ద వరల్డ్ టీచర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య ఈకే విగ్రహం విశాఖలో ఏర్పాటు చేసి నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1966లో ఈ విగ్రహాన్ని ఆధ్యాత్మిక సేవా సంస్థ ద వరల్డ్ టీచర్ ట్రస్ట్ జద్గురు పీఠం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ ఈకే సుందరవనం 30వ వార్షికోత్సవాన్ని నగరంలో జగద్గురు పీఠం డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్ చింతాలపాటి సత్యదేవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్కి చెందిన విదేశీ భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పురోహితుడు పెమ్మరాజు రామభద్రమూర్తి రచించిన శ్రీ గ్రహ పంచాయతన పూజా విధానం అనే పుస్తకాన్ని ఈ ఉత్సవ సభలో ఆవిష్కరించారు. 100కు పైగా గ్రంథాలయాలను మాస్టర్ ఈకే రచించారన్నారు. మాస్టర్ హోమియో వైద్యాలయాలను నెలకొల్పడం జరిగిందన్నారు. మాస్టర్ ఈకే సుందరవనం. మాస్టర్ ఈకే అంటే మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు. మాస్టర్ గారు తన జీవితాన్ని లోకహితం కోసం కంపెనీ చేసిన మహనీయులు, మహాత్ములు మాస్టర్ ఈకే గారు. మాస్టర్ గారు సేవలకు సంకేతంగా, నిస్వార్థ సేవలకు సంకేతంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖ సాగర్ తీరంలో చక్కని ప్రదేశంలో ఒక స్థలాన్ని కేటాయించి మాస్టర్ విగ్రహం పెట్టుకోవడానికి అనుమతించారు. 1990వ సంవత్సరంలో ఆగస్టు 11వ తేదీని ఈ మాస్టర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. జగద్గురు పీఠం గౌరవాధ్యక్షులైన మాస్టర్ పార్వతీ కుమార్ గారి దంపతులు సోదర బృందం కలిపి ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు మనకి జనవరి 1వ తేదీ 2020 సంవత్సరం
30వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం అన్నమాట. అది మంచి విషయం. జనవరి 1వ తేదీనాడే ఆ రోజు ముక్కోటి ఏకాదశి జరిగింది అన్నమాట. అప్పుడు అప్పుడు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతుంది 30వ వార్షికోత్సవం అన్నమాట. జనవరి 1వ తేదీ కాబట్టి భౌగోళికంగా ఉన్న జిజ్ఞాసులు, భక్తులు, సాధకులు, సేవకుల శుభాకాంక్షలు, మాస్టర్కే తన జీవితాన్ని జగద్గతాన్ని సమర్పించిన ఒక మహాత్ములు మనం చెప్పుకున్నాం. మనం మాస్టర్ గారు విష్ణుదేవునికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారు. మాస్టర్కే వైద్యము, స్పిరిచువల్ అస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ, హోమియోపతి, అదేవిధంగా వేదము, పురాణాలు, లోకపరమైన గ్రంథాలని 100 వేదాలు రచించారు మాస్టర్ జీకే గారు. ఈ కార్యక్రమం ఎప్పుడో మనకు ఉత్సాహపతి జరుగుతుంటుంది. ఈరోజు ఉదయం మనకి మాస్టర్ శ్రీ పేదను జరుపుకున్నాం, గాయత్రి మంత్ర గానం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మాస్టర్ జీకే గారు అందించిన లక్ష్మీనారాయణ పూజ, మాస్టర్ గారు దాన్ని ఉపాసన చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, సిద్ధిని పొంది ఆ పూజా విధానాన్ని గౌతమి సమర్పణ అనుగ్రహారన్నమాట. డివైడ్ టీచర్ ట్రస్ట్ గౌతమి పెట్టాం అన్నమాట. దాన్ని మాస్టర్ జీకే గారు 1971లో విశాఖపట్నంలో స్థాపించారు. భౌగోళికంగా 20 దేశాలలో ఈ ట్రస్ట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం లక్ష్మీనారాయణ పూజని చిరంజీవి కంబడి గురుప్రసాద్ దంపతులు నిర్వర్తించారు. తర్వాత ఇందులో 200 మంది భక్తులు పాల్గొన్నారు. మాస్టర్కి నిరాయణ సమర్పించి కార్యక్రమం ప్రస్తుతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి విదేశీయులు పాల్గొన్నారు అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నంలో మనం నిర్వహించే గురుపూజ ఉత్సవాలకి విదేశీయులు వస్తూ ఉంటారు. మాస్టర్ శ్రీ గురుపూజ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం అన్నమాట. 60వ గురుపూజ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మనకి. అందులో భాగంగా వచ్చిన వాళ్ళు విదేశీయులకు పాల్గొన్నారు అన్నమాట. వాళ్ళు గాయత్రి మంత్రం వచ్చు, వేదాశాస్త్రం వచ్చు, విష్ణుశాస్త్రం వచ్చు, మన భారతీయ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని వాళ్ళు బాగా ఆ రుచిని పొందిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు భౌగోళికంగా. దాని కారణం మాస్టర్ జీకే గారి యొక్క ఆధ్యాత్మిక ప్రబోధం, ఆధ్యాత్మిక పర్యటనలు, అదే రకం మా స్వాతి గారి యొక్క పర్యటనలు ఆ ప్రభావం కారణంగా ప్రేరణ చెంది, ప్రచోదనం చెంది వేలాది మంది ఇప్పుడు మాస్టర్ మార్గంలో, విష్ణు మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారు. ఈ మార్గానికి పరమావధి ఏంటంటే సఫలమాన్ని ఆచరిస్తూ, సంఘ సేవను ఆచరిస్తూ, ఆచరణ సాధన చేస్తూ పరిణితి చెందాలి, తరించాలి అనేది, అమృతత్వం పొందాలి అనేది ఈ మార్గం యొక్క పరమావధి. మాస్టర్ శ్రీ ప్రార్థన వలన అప్రయత్నంగా మనకి ఒక ధైర్యం సిద్ధిస్తూ ఉంటుంది, ధైర్యత్నం వస్తూ ఉంటుంది. మాస్టర్కి బోధనలో మనకి ప్రబోధం మనకి అందించబడుతూ ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ వే ఆఫ్ రివ్యూని మాస్టర్ జీకే ప్రబోధించారు మనకి. కాబట్టి ఇప్పుడు మాస్టర్ జీకే గారు వేపర్తం చేసి 3 దశాబ్దాలు అయినప్పుడు కూడా మాస్టర్ గారిని భౌగోళికంగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడ గ్రామ వీఆర్ఓ అడప గౌరీశంకర్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన నగర పోలమ్మ అనే దళిత మహిళపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఓ అడప గౌరీశంకర్ అసభ్యకరమైన పదజాలంతో దూషించడంతో ఆమె డిసెంబర్ 30వ తారీఖున బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదును పోలీసులు పరిగణలోకి తీసుకొని వీఆర్ఓ అడప గౌరీశంకర్పై పట్న సిఏ 75 క్లాస్ 2, బిఎన్ఎస్ 3 క్లాస్ 1 ఆర్ 3 క్లాస్ 1 ఎస్ 3 క్లాస్ 2 విఏ ఎస్సీ/ఎస్టీ పిఓఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అడప గౌరీశంకర్ గతంలో గొర్లి సీతారాంపురం వీఆర్ఓగా పనిచేస్తున్నప్పటి నుంచి తనపై లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో తెలిపింది. తనకు గౌర్లి సీతారాంపురం గ్రామ రెవెన్యూ పరిధిలో కొంత భూమి ఆన్లైన్ చేయాలని వీఆర్ఓ అడప గౌరీశంకర్ వద్ద గతంలో మొరపెట్టుకోవడంతో తాను చెప్పినట్లు వింటే నీ పని చేసి పెడతానని పదే వేధించేవాడని తమ గోడును మీడియా ముందు విన్నవించుకుంది. తమ పని కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసి కులం పేరుతో దూషించాడని వాపోయింది. గతంలో కూడా వీఆర్ఓ గౌరీశంకర్పై మెట్టవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అట్రాసిటీ కేసు పెట్టడంతో కొంతమంది గ్రామ పెద్దలతో కలిసి రాజీ కుదుర్చుకున్నారని తహసీల్దార్ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో తమదే పైచేయి అనే అహంకారంతో అధికారులతో కలిసి వీఆర్ఓ గౌరీశంకర్రావు పనులు చేయించుకుంటున్నారని, తోటి విద్యార్థులు కూడా ఈయనపై గుర్రుగా ఉన్నారని కార్యాలయంలో ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న చర్చ.
ఇతనిపై అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. అనంతరం తక్షణమే వీఆర్ఓ అడప గౌరీశంకర్ని అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు, సిపిఐ నాయకులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. పాస్ పుస్తకానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే కులం పేరుతో దూషించడం అన్యాయమన్నారు. పారేది విలేజ్ సార్, బొబ్బుల మండలం నాది. ఎంఆర్ఓ ఆఫీస్కి 30వ తేదీన ఎంఆర్ఓ ఆఫీస్ పని మీద ఎంఆర్ఓ గారి పని మీద వెళ్ళాను. వెళ్తే ఎంఆర్ఓ గారిని కలిసి మాట్లాడి వచ్చేస్తుండగా ఎంఆర్ఓ గేట్ యువతల రోడ్డు మీద వీఆర్ఓ గడప గౌరీ శంకర్ గారు వచ్చి దుర్భాషను మాట్లాడి, ఆ రోజుల్లో నువ్వు వస్తే నీ పని నేను చేసేదాన్ని, ఇంతవరకు తిరిగే పని లేదు, మాలమాతికోళ్ళకి ఇదే పని, రెండో పని లేదు, ఎంఆర్ఓ చుట్టూ తిరగడమే పని, రెండో పని లేదని మాట్లాడి దుర్భాషలు మాట్లాడారు. ఇప్పట్లో గతంలో కూడా వీఆర్ఓ గొర్రెల సీతారాం రెవెన్యూలో వీఆర్ఓ చేసేటప్పుడు కూడా నీవు వస్తే నీ పని అవుద్ది అదే విధాలు మాట్లాడేవారు. నీ ఎందుకు ఒక్కదాని వల్ల తిరగడము, నీకు అన్ని విధాలుగా చూస్తాను కదా నేను అని మాట్లాడి దుర్భాషలు మాట్లాడేవారు. అప్పుడు నీకు నచ్చింది తెస్తాను, నీ పిల్లల్ని నిన్ను చూస్తాను కదా మాట్లాడేవారు. ఇప్పుడు కూడా ఇదే రోడ్డు మీద కూడా ఇదే మాట్లాడారు. రిపోర్ట్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వాళ్ళు స్పందించి ఎఫ్ఐఆర్ వేశారు. నిన్న ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు. అసలు ఎంఆర్ఓ ఆఫీస్కి ఏ పని మీద వెళ్ళాము? రెవెన్యూ పని మీద వెళ్ళాము సార్. ఈ రెవెన్యూ పని మీద విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి, గొల్లి సీతారాం పని రెవెన్యూకి కూడా వెళ్ళాను. ఎంఆర్ఓ గారి పని మీద కూడా 30వ తేదీన వెళ్ళాను సార్. అసలు అడప గౌరీ శంకర్కి నీకు ఎప్పుడమ్మా పరిచయం? మామూలుగా నాకు గొర్రెల సీతారాం రెవెన్యూలో ల్యాండ్ ఉంది. దానిపైన మా తాతగారి పేరు ల్యాండ్, నా పేరు ఉండేది. ఆయన ఆ పని కూడా చేశారు. 1B కూడా పాస్బుక్ కూడా అన్నీ వచ్చేసాయి. వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా అతను గొర్రెల సీతారాం రెవెన్యూలో పనిచేసేటప్పుడు అతను నాకు తెలుసు సార్. అప్పుడు కూడా ఇలాగే వేధించేవారు. ఎప్పటికప్పుడు ఒక్కదానివరా, ఎవరిని తీసుకొని రాకు అనేవారు సార్. 30వ తేదీన కూడా ఇవే మాట్లాడారు. నా మాల్లో ఉన్నాను, మాల్ తీసిన తర్వాత కూడా మిమ్మల్ని ఇచ్చేస్తాను అన్ని విధంగా మాలమాతికోళ్ళకి అసలు పని లేదు, ఎంఆర్ఓ చుట్టూ పని అంటే ఆయన అంటున్నారు. ఈ విషయం ఎంఆర్ఓ నోటీసులో తీసుకెళ్లారా? తీసుకెళ్ళారు సార్. నేను పోలీసులు కలిసాను. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఉక్కు సత్యాగ్రహం చిత్రం ఉద్యమకారుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చేలా నిర్మించిన చిత్ర ప్రజల మన్ననలు పొందుతూ హిట్ టాక్ను సాధించుకుంది. చిత్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన నిర్మాత, దర్శకుడు, హీరో సత్యారెడ్డి, విశాఖలో సిపిఎం నాయకులు, ఉద్యమ నాయకులు, స్టీల్ ప్లాంట్ నాయకులు చిత్రంలో నటించిన నటీనటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు చేసిన ప్రజా ఉద్యమాలు, నాయకుల త్యాగాలు ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ప్రేరణ అని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో ఉద్యమకారుల త్యాగాలు ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణత్యాగాలతో నిర్మితమైన సినిమా ఉక్కు సత్యాగ్రహం అని తెలిపారు. ప్రజా యుద్ధ నౌక, విప్లవ కవి గద్దర్ ఆఖరి చిత్రం అని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారని, సినిమా విజయానికి అదే కారణమన్నారు. ప్రైవేటీకరణను ఆపే ఏకైక సిద్ధాంతాన్ని సినిమా క్లైమాక్స్లో చూపించామని అన్నారు. నటుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ను సాధించుకున్నామని, ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పారు. మంచి సందేశంతో సత్యారెడ్డి చిత్రాన్ని తీశారని అన్నారు. ఈరోజు మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని అంటున్నారు, అది జరగదు. చాలామంది దాని గురించి పోరాడుతున్నారు. మనం చాలా కష్టపడి సాధించాము. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్లోగంతో మనం చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలామంది కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా అది ప్రైవేటీకరణ జరగకుండా ప్రతి ఒక్కరు నడుపిస్తారు. అలాగే దాన్ని బేస్ చేసుకొని మిత్రుడు, సోదరుడు సత్యారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్. ఆయన ప్రొడ్యూసరు, ఆర్టిస్టు, చాలా సినిమాలు చేశాడు, కమర్షియల్ సినిమాలు చేశాడు, మంచి మంచి సినిమాలు చేశాడు. కానీ ఈరోజు కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మనం ఎందుకు దీనికి ఒక అడుగు ముందుకేయకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఇది దోహదపడుతుంది. అంత గొప్ప సినిమా తీశాడు. రొమాంటిక్స్ లేకుండా, హీరో హీరోయిన్ పాత్రలు లేకుండా, ఓన్లీ అతను పాడుతూ అంటే ఈ చేతి మీద ఎంట్రుకలు నిక్కుపడుతున్నాయి. అంత గొప్పగా పాడడం కానీ, ఫీలింగ్స్ కానీ చాలా బాగుంది.
మనం నారాయణమూర్తి సినిమాలు చూసాం, తర్వాత మాదాల రంగారావు గారి సినిమా చూసాం. ఈరోజు ఈ తరంలో మా సత్యారెడ్డి గారు అంత గొప్పగా యాక్ట్ చేశారు సినిమాలో. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు, ఆయనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చాలామంది వాడుతున్నారు. కేవలం నేను ఈ సినిమాలో చేయడానికి కారణం యుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న ఆఖరి చిత్రంగా ఉద్యమకారుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలతోటి నిర్మితమైన సినిమా ఈ ఉక్కు సత్యాగ్రహం. కళ కోసం కాదు, నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సూత్రంతో, అనే నినాదంతో ఈరోజు 32 మంది ప్రాణ త్యాగాల్ని ప్రపంచానికి తెలియజేస్తూ 37 రోజుల క్రితం ఈ సినిమా విడుదలైంది. 150 థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికే అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దానికి కారణం విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అనే నినాదం, తెలుగు ప్రజల సెంటిమెంట్. దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీనియర్ నటుడు, విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ గారి నటన వారసత్వాన్ని పులకించుకున్నటువంటి మా అన్న ప్రసన్న కుమార్ గారు, మరియు నంది అవార్డు గ్రహీత వినయ్ ప్రకాష్ గారు మా సోదరుడు, డిసిసి అధ్యక్షుడు మా కాంగ్రెస్ రథసారథి గారు కూడా ఈ చిత్ర నిర్మాణంలో ఎంతో సహకరించారు. మరియు సోదరి నా చెల్లెలు ధనుశ్రీ, ఈవిడ త్వరలో హీరోయిన్గా కూడా చేస్తుంది. వీళ్ళంతా కూడా విశాఖ నగర వాసులు. వీరందరి సహకారంతో ఈ చిత్రాన్ని నేను స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, లీడర్సు, స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్సు, భూ నిర్వాసితులు, మా నరసింహరావు అన్న, ఉమ్మడి అప్పారావు, వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం, అన్న కార్పొరేటర్ వచ్చాడు, అన్న గంగాధర్ అన్న, రమణమూర్తి గారు, వీళ్ళంతా కూడా ఈ సినిమా సహకరించారు. ఈ సినిమా నిర్మించడం ఎంత కష్టం. మీరంతా రైటర్లు, మీకు సబ్జెక్ట్ తెలుసు, మీరే ఫస్ట్ అర్థం చేసుకున్నారు. రేటింగ్ కూడా ఒక పెద్ద సినిమాకి, అతి పెద్ద సినిమాకి ఎలా ఇచ్చారో 3.35లో అలా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ చిత్రం ఇంత విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ఒక నిమిషం సారీ అండి భయ్యా ప్లీజ్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సినిమా ఇంత విజయవంతమైందంటే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రైవేటీకరణను ఆపే ఏకైక సిద్ధాంతాన్ని ఈ క్లైమాక్స్లో చూపించాము. ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగిపోతుంది. ప్రైవేటీకరణ ఆగకపోతే సినిమా దర్శక నిర్మాతగా, హీరోగా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా హెచ్చరిక తెలియజేస్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా ప్రజల్లో పోరాటం చేస్తాను. అంతేకాదు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి రావాలని, మీ సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతూ సీనియర్ నటులు మా అన్న అయినటువంటి ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివి రమణ కాలనీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుక. గంగుపాము జగదీష్ ఆధ్వర్యంలో అనకాపల్లి మండల స్థాయి వాలీబాల్ పోటీలు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ వెల్లడి. ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పరుగుల సత్యప్రభ. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మాస్ వార్నింగ్. చదువు కోసమే కళాశాలలకు రావాలని జిల్లా కలెక్టర్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.